ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సుమన్ టీవీకి స్వాగతం. నవంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలను అందించబోతుంది, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం వీటన్నిటిలోని ఆ నవగ్రహాలు ఎటువంటి ఫలితాలని అందజేస్తున్నాయి మనకొనే విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేసే ముందు ఈ ద్వాదశ రాశుల వారికి నవగ్రహాలు స్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంటే 1 నవంబర్ 2023 నుంచి 30 నవంబర్ 2023 వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మరియు బుధుడు కూడా మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చేసి మనకి మేషరాశిలో సింగిల్గా ఉన్నారు. రాహుతో కలయిక విడిపోయిందండి, కాబట్టి గురు చండాలయం కూడా వెళ్ళిపోయింది, కాబట్టి మేషరాశిలో విడిగా గురువు ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మీన రాశిలో ప్రవేశించే ప్రస్తుతం ఏడార్థం పాటు అంటే 1.5 year పాటు మీన రాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. కన్యారాశిలో కేతు ఏడార్థం పాటు ఉంటారు. అలాగే శుక్రుడు వచ్చి మనకి అదే కన్యారాశిలో ఉన్నారు, నీచ స్థానంలో ఉన్నారు. గురుగారు, ఇక రెండవ రాశి వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పదాలు, రోహిణి 1, 2, 3, 4 పదాలు, మృగశిర 1, 2 పదాలు. ఈ వృషభ రాశి వారు ప్రస్తుతం చాలా యోగదాయకంగానే ఉందని చెప్పుకోవాలి జాతకం. ఎందుకంటే రాహు కేతులు కూడా గోచారీత్యా మనం నవంబర్ 1 నుంచి మారారు. సో మనం నవంబర్ 1 నుంచి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నవంబర్ రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి పంచమ స్థానంలో మనకి కేతు ఉన్నారు. అలాగే లాభస్థానంలో రాహు ఉన్నారు. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం 3, 6, 11 స్థానాల్లో రాహు కానీ కేతు కానీ ఉంటే కనుక చాలా యోగదాయకంగా ఉంటుందని. సో లాభస్థానంలో మనకి రాహు ఉన్నారు కాబట్టి కేతు పంచమంలో ఉన్నా పర్వాలేదు. సో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా నెక్స్ట్ వచ్చేసి వృషభ రాశి వారికి యోగకారకుడు అంటే భాగ్య దశమాధిపతి రాజ్యాధిపతి అయిన శని స్వస్థానంలో మనకి కుంభరాశిలో ఉన్నారు. దాన్ని శశయోగం అంటారు. కాబట్టి అదృష్టం అనేది మటుకు వృషభ రాశి వారికి 100 ఉందని చెప్పుకోవాలి. ఇంకా మనకు ఏడార్థం పీరియడ్ దాకా శని కుంభరాశిలో ఉంటారు కాబట్టి అదృష్టం 100% ఉందని చెప్పుకోవాలి. ఇది కాకుండా దైవబలం విషయానికి వచ్చేటప్పటికి గురుబలం అనేది ముఖ్యంగా 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే ఉన్నట్టు అనుకోకుండా వృషభ రాశి వారు ప్రస్తుతం వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుబలం కొంచెం తక్కువగా ఉందని చెప్పుకోవాలి. అయినా కూడా అష్టమాధిపతి అయిన గురువు మనకి వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాన్ని విపరీత రాజయోగం అంటారు. కాబట్టి విపరీత రాజయోగం ఏర్పడింది కాబట్టి వృషభ రాశి వారికి అనుకోకుండా కొన్ని మంచి పనులు కూడా జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఈ విపరీత రాజయోగం అనేది ఏంటంటే ముఖ్యంగా పాలిటిక్స్లో చూస్తుంటాడు. ఒక మామూలు వ్యక్తి ఉంటారు, అతను అనుకోకుండా ఎమ్మెల్యే అవుతాడు, ఎమ్మెల్యే నుంచి సడన్గా మినిస్టర్ అవుతాడు. ఇవన్నీ కూడా విపరీత రాజయోగానికి దారితీస్తాయన్నమాట. కాబట్టి అలాంటి విపరీత రాజయోగం ప్రస్తుతం మటుకు గురువు అష్టమ స్థానాధిపతి అయినా కూడా వ్యయ స్థానంలో ఉన్నందుకు విపరీత రాజయోగం మటుకు ఖచ్చితంగా వృషభ రాశి వారికి ఏర్పడింది. అలాగే వృషభ రాశి అధిపతి మనకి శుక్రుడు. అలా ఆ రాశి అధిపతి అయిన శుక్రుడు మటుకు ప్రస్తుతం నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి నవంబర్ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడు కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. సో ఏదైనా సరే 2, 3 సార్లు వెళ్తే కానీ ఆ పనులు జరగవు. ఖచ్చితంగా ఒక 4, 5 సార్లు ఎవరికైనా మనం చెప్తే కానీ ఆ పని వాడు చేయడు కూడా అన్నమాట. సో ఈ నెలల్లో మనకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అనుకోవాలి ఒక హార్డ్ వర్క్ విషయంలో. కాబట్టి మనం కొంచెం బాగా హార్డ్ వర్క్ మటుకు చేయాలని చెప్పుకోవాలి ఈ నెలలు కూడా. ఒకసారి ఈ నెలలు వెళ్ళిపోతే కనుక మళ్ళీ శుక్రుడు స్వస్థానమైన తులారాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టి అటుపై నుంచి ఇంకా చాలా బాగుంటుందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గురుబలం కూడా ప్రస్తుతం తక్కువగా ఉంది. అలాగే శుక్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలు కూడా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయకుండా ఉండడం ఉత్తమం. సో నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే అది చాలా మంచిదండి. అలాగే ఎక్కువ అప్పులు కూడా ఇవ్వకండి, అలాగే షూరిటీస్ పెట్టకండి, అలాగే మధ్యవర్తిత్వం కూడా వహించకండి. ఎందుకంటే దాని మూలానికి వచ్చి ఇబ్బందులు కూడా ఎక్కువగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే అన్నమాట. విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశం చెప్పుకోవాలి. వాళ్ళు బాగా విద్యలో బాగా రాణిస్తారని చెప్పుకోవాలి. అలాగే రాజకీయ నాయకులకు కూడా అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వారికి ముఖ్యంగా ఏంటంటే సాధారణంగా రాజకీయ నాయకులకి రవి, కుజుడు, శని చాలా బాగుండాలని. సో ఆ రవి అనే గ్రహం ప్రస్తుతం నవంబర్ 15 తర్వాత నుంచి నీచత్వం వెళ్ళిపోతుంది కాబట్టి రవి చాలా బాగుంటాడు. అలాగే కుజుడు కూడా మనకి చాలా బాగున్నాడు. అలాగే ముఖ్యంగా శని మనకి
మాస్ అన్నిటికీ కారకుడు శని అండి. సో ఎవరైనా మనకి ఎలక్షన్స్లో నగ్గారంటే కనుక మాస్ ఎక్కువగా వేయాలి వాళ్ళకి, ఓట్లు కానీ అది కానీ. కాబట్టి ఆ మాస్ రిలేటెడ్ గ్రహం వచ్చేసి మనకి శని అయ్యాడు కాబట్టి ఆ శని స్వస్థానంలో ప్రస్తుతం కుంభరాశిలో ఉండి వృషభ రాశి వారికి యోగకారకుడు అదృష్టకారకుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా నెగ్గేందుకు, ఎలక్షన్స్ నెగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ నవంబర్ 30 ఉంది కాబట్టి ఈ నెల తప్పకుండా 37 దాకా 30వ తారీఖు ఎప్పుడైతే వాళ్ళు ఓటేస్తారో ఆ రోజు కూడా మన గ్రహం అక్కడే ఉంది కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి ఎన్నికలు తప్పకుండా నెగ్గేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇది కాకుండా గురువు వ్యయంలో ఉన్నా కూడా వ్యయస్థానం అనేది ఖర్చు, నిద్ర, ఇది కాకుండా మోక్షానికి కూడా కారకుడు అని వ్యయస్థానం. అలాంటి మోక్ష స్థానంలో ప్రస్తుతం గురువు ఉన్నాడు కాబట్టి ఇంకా ఏప్రిల్ దాకా ఉంటాడు కాబట్టి దైవ చింతన ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, గురువుని దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా మీరు తీసుకుంటారు. సో దైవబలం కూడా బాగా ఉందని చెప్పుకోవాలి. అలాగే మంచి పనులకి, దైవ పనులకి మీరు డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెడతారు. ఎందుకంటే ఖర్చు స్థానం కూడా వ్యయస్థానం అయింది కాబట్టి అలాంటి వ్యయస్థానంలో మనకు గురువు ఉన్నారు కాబట్టి మంచి ఖర్చులే చేస్తారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు ప్రస్తుతం నీచలో ఉన్నాడు కాబట్టి కొంచెం సినిమా వాళ్ళకి కానివ్వండి, ఈ యూట్యూబ్ రంగం వారు కానివ్వండి, పత్రికా రంగం వారు కానివ్వండి, మీడియా రంగం వారు కానీ కొంచెం నెలలు డల్గా ఉంటుందని చెప్పుకోవాలండి. సో ఒక్కసారి మళ్ళీ డిసెంబర్ 1 వచ్చిందంటే శుక్రుడు నీచత్వం నుంచి వెళ్ళిపోయి తులారాశిలో స్వస్థానంలో ఉంటాడు కాబట్టి ఆ నెలలు చాలా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి నేను చెప్పిన ఆ రంగాలు అందరికీ కూడా. అలాగే ఇది కాకుండా ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యరీత్యా అంటే ఇంట్లో చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే గృహిణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యరీత్యా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ దైవబలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం దైవబలం పెంచుకోండి, దైవనామస్మరణ చేయండి. సాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా మీరు పాల్గొంటే చాలా మంచిదని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూస్తే కనుక మనకి ఒక 75% వృషభ రాశి వారికి బాగుందని చెప్పుకోవాలి. గురువుగారు, వీరికి మరి గురుబలం లేదు అని చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు నిజమని అంటారు? ఈ మాసం గురుబలం లేకపోవడం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది? గురుబలం లేదని అంటున్నారు, అది ఎంత మటుకు నిజం అనేది ఏంటంటే ముఖ్యంగా అది నిజమని చెప్పుకోవాలి. ఎందుకంటే చెప్పాక ఇందాక మనకి గురువు మనకి మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు ఏడాది కాలం అక్కడ ఉంటారు కాబట్టి దాన్ని గురుబలం అంటారు. ఆ సమయంలోనే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి, అలాగే వాళ్ళకి ఫారెన్ టూర్ కానీ విజిట్స్ కానీ అవన్నీ కూడా అప్పుడే ఉంటాయి. అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, అలాగే గృహం, వాహనం ఇవన్నీ కూడా కొనేది గురుబలంలోనండి ఎవరైనా సరే. కాబట్టి గురువు అనేవాడు మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడే గురుబలం అంటారు. ప్రస్తుతం వృషభ రాశి వారికి ఏమైంది, అది వ్యయ స్థానంలో ఉంది కాబట్టి గురుబలం అనేది మటుకు తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ఇక ఆరోగ్యం ఎలా ఉంటుంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి అంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే శని ఆరోగ్యం మరియు ఆయుష్కారకుడు కూడా అయ్యాడండి ఎవరికైనా సరే. అలాంటి ఆయుష్కారకుడు, ఆరోగ్యకారకుడు అయిన శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో కుంభరాశిలో శశయోగాన్ని ఏర్పరిచారు కాబట్టి ఆరోగ్యం అనేది మనకు ప్రస్తుతం వృషభ రాశి వారు ఒక ఏడార్థం పాటు దాకా ఏ ప్రాబ్లమ్స్ మేజర్గా అయితే ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే సర్జరీస్ అలాంటివన్నీ కూడా ఏమి ఉండవు. ఏమంటే చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి, దాని గురించి మనం బాధపడక్కలేదు. ఓవరాల్గా ఇండివిజువల్గా జాతకంలో వాళ్ళకి రవి, చంద్రుడు, కుజుడు బాగాలేకపోతే, శని కనుక బాగాలేకపోతే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోవడం కానీ అనారోగ్యం కానీ చేయొచ్చు. కాబట్టి ఇండివిజువల్గా హారోస్కోప్లో ఆ గ్రహాలు బాగాలేకపోతే ఉంటుంది, కానీ గోచారీత్యా వచ్చేటప్పుడు మటుకు ఖచ్చితంగా ఎలాంటి అనారోగ్యం మటుకు ఒక ఏడార్థం దాకా వృషభ రాశి వారికి ఉండదండి. గురుగారు, మరి ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటిస్తే, ఏ దైవాన్ని కొలుచుకుంటే వీళ్ళు మంచి ఫలితాలను పొందుతారు? ఇక ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే ముఖ్యంగా శుక్రుడు ప్రస్తుతం అంటే రాశ్యాధిపతి అయిన శుక్రుడు మనకి నీచస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నవంబర్ నెలలు కూడా మన అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అమ్మవారిని అంటే ముఖ్యంగా ఎవరైనా సరే ఏ అమ్మవారైనా పర్లేదు, ప్రతిరోజు ఒక అమ్మవారి అష్టోత్తరం మనం చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలవుతే కనుక ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్ళి మనం ఒక 41 ప్రదక్షిణాలు అమ్మవారి చుట్టూ చేస్తే కనుక చాలా మంచిది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటే కనుక పరిహారాలు చాలా మంచిది. అలాగే నవంబర్ నెల అంతా కూడా వీలైతే ప్రతి శుక్రవారం ఉపవాసం అంటే కూడా చాలా మంచిది. 4 శుక్రవారాలు ఉంటాయండి. సో ఆ 4 శుక్రవారాలు మీరు ఉపవాసం అంటే కనుక తప్పకుండా శుక్రుడి యొక్క అనుగ్రహం మీకు కలిగి అనే విధాలా మంచి చేకూరుతుంది. గురుగారు, వృషభ రాశి వారికి ఈ మాసం అంతా ఏ రకంగా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.